సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. లిస్టులో తన పేరు రాకుండా కుట్ర పన్నారని లేఖలో పేర్కొన్నారు. తక్కువ ఓట్లు ఉన్న సామాజిక వర్గానికి టికెట్ ఎలా కేటాయించారని ప్రశ్నించారు. సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. లిస్టులో తన పేరు రాకుండా కుట్ర పన్నారని లేఖలో పేర్కొన్నారు. తక్కువ ఓట్లు ఉన్న సామాజిక వర్గానికి టికెట్ ఎలా కేటాయించారని ప్రశ్నించారు. ఇక సంపత్ కుమార్ రాసిన లేఖకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, అసలు సంపత్ కుమార్ పలు ప్రశ్నలు సంధిస్తూ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. అసలు లేఖ అంతరార్థం ఏంటి, అసలు వివరాలు ఏంటి? థ్యాంక్ యూ సంతోషి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు టికెట్ల వ్యవహారంలో రాను రాను అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ప్రధానంగా మొదటి నుండి ఈ టికెట్లకు సంబంధించి పలుమార్లు వర్కింగ్ కమిటీ, అదేవిధంగా ఎన్నికల కమిటీ, అదేవిధంగా ఇటు రాష్ట్ర స్థాయిలో స్క్రీనింగ్ కమిటీ పలుమార్లు ఈ టికెట్లకు సంబంధించి అంటే ఆశావాలకు సంబంధించి చర్చించడం, దాని తర్వాత ఒక ఫైనలైజ్ చేయడం, అధిష్టానానికి పంపించడం, అధిష్టానం ఏదైతే ఆ టికెట్ల పంపకంలో దానికి సంబంధించి సమీక్షలు నిర్వహించడం అనేది దాదాపుగా ఒక 2-3 సార్లు ఇదే విధంగా జరుగుతుంది. కానీ అభ్యర్థులను ప్రకటించే విషయంలో తలనొప్పిగా మారిందని చెప్పచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణలో పాజిటివ్ వేవ్స్ ఉండడం, అదేవిధంగా అమలు చేశారు అంటే ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇప్పటికే 5 గ్యారెంటీలకు సంబంధించి అమలు చేయడంతో పాటు అదేవిధంగా ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఈ 100 రోజుల్లో డీలా పడిపోవడం, ఇవన్నీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుండడం, ఇవన్నీ తలనొప్పిగా అంటే టికెట్ల పంపకాల్లో తలనొప్పిగా మారిందని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో కూడా మొదటి దఫాలో 4 పార్లమెంట్ అభ్యర్థుల్ని ప్రకటించింది. నల్గొండ, మహబూబాద్, మహబూబ్నగర్, అదేవిధంగా జహీరాబాద్, ఈ 4 పార్లమెంట్ స్థానాలకు లిస్టు మొదటి దఫా ప్రకటించింది. అయితే రెండో దఫాకు సంబంధించి ఇప్పటికే 2 సార్లు సమావేశమైంది. ఢిల్లీ పిసిసి అధ్యక్షుడు 2 సార్లు ఢిల్లీ వెళ్ళారు. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడితో పాటు ఇటు ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ఢిల్లీ వెళ్ళారు, అధిష్టానంతో చర్చలు జరిపారు, కేంద్ర ఎన్నికల కమిటీతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో కూడా కొలిక్కి వస్తుందని భావించినప్పటికీ కూడా అధిష్టానం ప్రకటించడంలో జాప్యం చేస్తుంది. ప్రధానంగా సీనియర్ నేతలు దీనికి సంబంధించి తమకు కావాలంటూ పట్టుబడివే. ఈ నేపథ్యంలో కూడా ఇటు నాగర్ కర్నూలు విషయానికి వస్తే కూడా ఇటు నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానానికి గతంలో ఆలంపూర్ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఏదైతే ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ ఈసారి తనకు పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలంటూ కూడా అధిష్టానంతో మొదటి నుండి టచ్లో ఉన్న పరిస్థితి. మరొక వైపు సీనియర్ నేత అదేవిధంగా గతంలో ఎంపీగా పనిచేసినటువంటి మల్లు రవి ఖచ్చితంగా తనకు అవకాశం ఇవ్వాలంటూ కూడా ఈ మధ్య కాలంలో కూడా ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ఇటు తెలంగాణ గవర్నమెంట్ నియమించింది. ఆ పదవికి కూడా రాజీనామా చేశారు. తనకే ఖచ్చితంగా టికెట్ వస్తుందని కూడా భావిస్తున్నారు. అంటే ఇద్దరు నేతల మధ్య గట్టి పోటీ నెలకొందని చెప్పొచ్చు. ఎవరికి వారు అధిష్టానం వద్ద తమ వాణిని వినిపిస్తున్నారు, తమకు ఖచ్చితంగా కేటాయించాలని, అదేవిధంగా కుల సమీకరణాలు కూడా ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు ఏదైతే ఇటు సంపత్ కుమార్ కూడా అధిష్టానానికి ఒక లేఖ రాశారు. ఏదైతే నాగర్ కర్నూలు విషయంలో అధిష్టానాన్ని తమని పక్కదారి పట్టిస్తున్నారు నాయకులు, ఖచ్చితంగా ఇక్కడ మాదిక సామాజిక వర్గం బలంగా ఉంది, ఈ నేపథ్యంలో కూడా తనకు కేటాయిస్తే గ్యారంటీగా నాగర్ కర్నూలు గెలుస్తాము, కానీ ఏదైతే
అంటే పక్క జిల్లాకు సంబంధించిన నేతలు కావచ్చు, అదేవిధంగా పక్క జిల్లా మంత్రికి ఖమ్మానికి చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడి కోసం తనను ఇక్కడ బలి చేస్తున్నారంటూ కూడా తీవ్ర దుమారం లేపే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా పలు ప్రశ్నలు సంధిస్తూ కూడా అధిష్టానానికి లేఖ రాశారు. ప్రస్తుతం ఇది ఏదో అంటే కాంగ్రెస్లో దుమారం రేపుతున్న పరిస్థితి. ఈ విధంగా మరికొన్ని పార్లమెంటు స్థానాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. నేతల మధ్య తీవ్ర పోటీ జరుగుతుందని చెప్పొచ్చు. ఇది ఖమ్మం విషయానికి వస్తే కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా తన సోదరికి టికెట్ కావాలంటూ కూడా పట్టుబడిన నేపథ్యం. మరొక వైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సంబంధించిన సత్యమణి నందిని, అదేవిధంగా ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన తనయుడి విషయంలో కూడా అదేవిధంగా ఉన్న పరిస్థితి. మరొక వైపు ఇటు ఏదైతే భువనగిరి విషయంలో కూడా అదే నెలకొంది. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి తమకు కావాలంటున్నారు, అదేవిధంగా ఇతర నేతలు కూడా పోటీ పడుతున్నారు. పెద్దపల్లి విషయంలో కూడా అదేవిధంగా అంటే ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు 3 ఇటు పెద్దపల్లి, అదేవిధంగా నాగర్ కర్నూలు, అదేవిధంగా వరంగల్ ఈ స్థానాల్లో కూడా పోటీ నెలకొవడం. ప్రధానంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ నెలకొవడంతో కూడా ఈ అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు ఢిల్లీలో మరొకసారి సెంట్రల్ ఎన్నికల కమిటీ కూడా సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి ఏదో సీనియర్ అంటే సమావేశంలో సీరియస్గా చర్చించనున్నారు. ఇప్పటికే ప్రకటించిన 4 పార్లమెంట్ స్థానాలు కాకుండా మిగతా 13 పార్లమెంట్ స్థానాలకు ఏదైతే మొన్న 18వ తేదీన నిర్వహించిన ఎన్నికల కమిటీ సమావేశానికి, అదేవిధంగా వర్కింగ్ కమిటీ సమావేశానికి ఏదైతే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు హాజరై సీరియస్గా చర్చించినప్పటికీ కూడా ఒక 13 స్థానాల విషయంలో కొలిక్కి రాలేదు. కేవలం ఒక 8 స్థానాల పైన స్పష్టత వచ్చింది అని భావించినప్పటికీ కూడా రెండో దఫా లిస్టు కూడా ప్రకటించిన పరిస్థితి. కానీ ఈరోజు మరొకసారి సమావేశమై 13 అంటే 8 స్థానాలు స్పష్టత వచ్చిన 8 స్థానాలు కావచ్చు, మిగిలిన 5 స్థానాలకు సంబంధించిన ఏదైతే పార్లమెంటు స్థానాలకు సంబంధించి సీరియస్గా ఒకసారి సమావేశం నిర్వహించి ఒక స్పష్టత తీసుకొచ్చే విషయంలో ఈరోజు సమావేశం అవుతుంది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అయితే లిస్టు సంబంధించి ప్రకటించే అవకాశం ఉంది. మరి ఈ రోజు ప్రకటిస్తారా, రేపు ప్రకటిస్తారా, లేకపోతే మరొక వైపు ఏదైతే హోలీ తర్వాత కూడా ప్రకటిస్తారని కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తంగా చూడాలి ఏదైతే ఈ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. మరొక వైపు ఇటు నాగర్ కర్నూలుకు సంబంధించిన ఏఐసిసి సెక్రటరీ తనకు అవకాశం కల్పించాలంటూ కూడా సంపత్ కుమార్ లేఖ రాయడం కూడా కాంగ్రెస్ వర్గాల్లో దుమారం రేపుతుందని చెప్పొచ్చు. Okay, right, Srinivas, thank you.